నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎంత సేవ చేశారో తెలియదు, కానీ తన సొంత కంపెనీలకు మాత్రం భారీ స్థాయిలో మేళ్లు చేసుకున్నారు. ఏదన్నా ఒకటి అర అయితే మేలు చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ భారీ స్థాయిలో తన కంపెనీలకి మేళ్లు చేసుకున్నారు. తన భార్య మెయింటైన్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో భారతీ సిమెంట్స్ అలాగే సాక్షి పత్రిక, భారతీరెడ్డి మెయింటైన్ చేస్తున్న ఆ రెండు కంపెనీలకు సంబంధించి ఒక ఉదంతం ఇప్పుడు బయటకు వచ్చింది. దాని గురించి ప్రజలంతా కూడా ఎంత వింతగా మాట్లాడుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నది ప్రజాసేవ కోసమా లేకపోతే తన సేవ కోసమా తన కంపెనీల సేవల కోసమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2014లోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. అప్పుడు కూడా మరి సొంత కంపెనీలకు మేళ్లు చేసుకోవడానికైనా 2019లో ముఖ్యమంత్రి అయ్యింది కూడా జనం కోసమా లేతే తన కోసమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? భారతీ కంపెనీకి భారతీ సిమెంట్స్ కంపెనీకి అలాగే సాక్షి పత్రికకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి మేళ్లు చేశారు అని చెప్పి తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అది చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను చూడండి. భారతిరెడ్డి తన భర్త కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, నారా భువనేశ్వరి. ఈవిడ భర్త కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఈవిడికి చేతగానిది ఆవిడికి చేతయింది. అంటే నారా భువనేశ్వరికి చేతగాని పని, వైఎస్ భారతిరెడ్డికి చేతైన పని ఏంటంటే వాళ్ళ కంపెనీలకి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేళ్లు చేసుకోవటం. ఎలా మేళ్లు చేసుకున్నారు అని అంటే, ఎలా మేళ్లు చేసుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది అనేది మీకు చెప్పాలి. సాక్షి పత్రికకి 2019కి ముందు ఎంత సర్క్యులేషన్ ఉంది, 2019 నుంచి 2024 వరకు ఎంత సర్క్యులేషన్ పెరిగింది అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చింది. పైగా తీసుకురావటమే కాకుండా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్ కొని తీరాల్సిందే అని చెప్పేసి ఒక జీవో పాస్ చేశారు. అయితే ఆ జీవోలు ఎక్కడా కూడా సాక్షి పత్రికనే కొనాలి అని చెప్పకపోయినా ఆర్డర్స్ అంటే నియోజకవర్గ నేతల స్థాయి నుంచి అలాగే ఎంపీల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కూడా వాలంటీర్లు ఖచ్చితంగా సాక్షి న్యూస్ పేపరే కొనాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. అనధికారిక ఆర్డర్ అన్నమాట అది. సో ఆ ఆర్డర్ ప్రకారం వాలంటీర్లు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమానాలో సాక్షి న్యూస్ పేపరే కొన్నారు. సో మరి ఒక్కొక్క వాలంటీరు రోజుకి ఒక న్యూస్ పేపర్ చొప్పున కొంటారు. మరి ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు అప్పట్లో? 2,40,000 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు కదా. సో అంటే 2,40,000 మంది ప్రతిరోజు కొంటున్నారు. 2,40,000 మంది ప్రతిరోజు కొన్నది నెలకి కౌంట్ చేయండి, సంవత్సరానికి కౌంట్ చేయండి, 5 ఏళ్లకి కౌంట్ చేయండి. ఎంత అయిందో నాకైతే లెక్కలు రావు, దయచేసి మీరే కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎన్ని కోట్లు సాక్షి న్యూస్ పేపర్కి వచ్చిందని. ఇది కేవలం వాలంటీర్ల ద్వారానే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే జిల్లా పరిషత్ కార్యాలయాలు, కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా 10 నుంచి 15 న్యూస్ పేపర్లు ఖచ్చితంగా సాక్షి ఎడిషన్సే పడాలి. అంటే ఒక పేపర్ మామూలుగా అయితే ప్రతి కార్యాలయంలోనూ ఒక ఈనాడు పేపరు, ఒక ఆంధ్రజ్యోతి పేపరు, ఒక ఆంధ్రప్రభ పేపరు, ఇంకా ఇతరత్ర లోకల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అది ఒక్కొక్క ఎడిషన్ వేస్తారు. కానీ సాక్షి పేపరే ఒక 10 నుంచి 15 ఎడిషన్లు వేసేవాళ్ళు. అంటే 10-15 పేపర్లు వేసేవాళ్ళు. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నెన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయో ప్రతి దాంట్లోనూ ఒక 10 నుంచి 15 పేపర్లు వేసేసేవాళ్ళు, న్యూస్ పేపర్లు కేవలం సాక్షివే. సో కాబట్టి అలా కౌంట్ చేస్తే ఎన్ని ఆఫీసులు ఉంటాయి, ప్రతిరోజు ఎన్ని పేపర్లు పడ్డాయి, నెలకి ఎన్ని పేపర్లు పడ్డాయి, అలాగా సంవత్సరానికి ఎన్ని పేపర్లు పడ్డాయి, 5 ఏళ్లకి ఎన్ని పేపర్లు పడ్డాయి కౌంట్ చేసుకుంటే ఎన్ని కోట్లు వస్తుందో. సో ఇది సాక్షిది మాత్రమే. ఇక భారతీ సిమెంట్స్కి వెళదాం. భారతీ సిమెంట్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైనదే వైఎస్ ఫ్యామిలీకి. వైఎస్ భారతిరెడ్డి పేరు మీదే ఉన్నట్టుగా మనం పేరులోనే చూస్తున్నాం, ఇంకా చెప్పేదేముంది. సో అయితే భారతీ సిమెంట్స్కి సంబంధించి ఎంత పెద్ద మేళ్లు చేసుకున్నారు వాళ్ళు అనేది తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కొన్ని 100 ఎకరాలని లీజుకి ఇచ్చేశారు. మొత్తం అంతా కూడా వేలంపాటలో పెట్టి ఆక్షన్లో పెట్టి పబ్లిక్ ఆక్షన్లో పెట్టాలి. గవర్నమెంట్ పబ్లిక్ ఆక్షన్లో పెట్టి ఎవరు ఎక్కువ పాటకి పాడితే, ఎవరు ఎక్కువ రేటుకి పాట పాడితే వాళ్ళకి ఆ భూములు కేటాయించాలి. సో ఇది మామూలుగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిబంధనల్లో ఉంది. MMDR అంటారు, మినరల్ మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ.
దీని క్రింద ఉంటుంది. సో ఏ రాష్ట్రంలో అయినా సరే మైన్లు లీజుకి ఇవ్వాలి అని అంటే, గనులు లీజుకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వేలంపాట ద్వారానే ఇవ్వాలని 2017 నుంచి జీవో పాస్ చేసిన దాని ప్రకారం ఇవ్వాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారతీ సిమెంట్స్కి వాళ్ళంతా కూడా అప్పనంగా ఇచ్చేసుకున్నారు 100 ఎకరాలు. సో దానివల్ల వాళ్ళు ఎంత మేళ్లు చేకూర్చుకున్నారు సొంత కంపెనీలకి అనేది మనకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఆ విషయంలో గనక వెళదాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 సున్నపురాయి మైనింగ్ లీజులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దరఖాస్తు విధానంలో భారతీ సిమెంట్కు 2 లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. చూసారా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, వాటిని కూడా తొంగలో తొక్కి భారతీ సిమెంట్స్కి ఇలా లీజులు కేటాయించుకున్నారు. 2015, 2021లో కేంద్రం తీసుకువచ్చిన సవరణల ప్రకారం కేవలం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్న భారతీ సిమెంట్స్ గతంలో దరఖాస్తు చేసుకున్న 2 లీజులను జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో కేటాయించి నిబంధనలను ఉల్లంఘించింది. ఫిబ్రవరి 2024 అంటే ఎలక్షన్లకి సరిగ్గా 1 నెల ముందు, మార్చిలోనో ఏమో వచ్చినాయి కదా, నోటిఫికేషన్ విడుదలైంది కదా, ఆ నోటిఫికేషన్ విడుదలవ్వటానికి 1 నెల ముందు కేటాయించేసుకున్నారు. మొదటగా రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 509.18 ఎకరాలు, ఎర్రగుంట్ల మండలంలోని 235.56 ఎకరాల విస్తీర్ణంలో 2 సున్నపురాయి లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకుంది. దానికి 2008లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎల్ఓసి జారీ చేసింది. సొంత తండ్రే కదా కాబట్టి జారీ చేసుంటారు. మరి వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలకి, అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డారో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. ఇక మైనింగ్ ప్లాన్కు అనుమతి, పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే లీజులు మంజూరు చేస్తారు. అయితే భారతీ సిమెంట్ అన్ని అనుమతులు కూడా పొందడంలో విఫలమైతే ఏమైంది? మన చేతిలోనే కదా అధికారం ఉంది, మనం ఎన్ని లీజులైనా ఇచ్చుకుంటాం, ఎన్ని మేళ్ళైనా చేసుకుంటాం. అలాగే ఎల్ఓఐ రఘురామ్ సిమెంట్ పేరిట జారీ చేస్తే లీజు తదనంతరం భారతీ సిమెంట్ పేరిట బదిలీ చేసినట్టు ప్రభుత్వానికి తెలియచేయలేదు. సో చూడండి, ఎంత అంటే లోపాయికారికంగా వ్యవహారాలు నడుపుకోవచ్చు మన చేతిలో అధికారం ఉంటే అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మరోవైపు 2015, 2021లో కేంద్రం తీసుకువచ్చిన సవరణలు భారతీ సిమెంట్ లీజుకు వర్తించాయి. ఈ విషయమై ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఇది ఇలా ఉండగా భారతీ సిమెంట్ మాదిరిగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని 997 హెక్టార్లలో సున్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏసీసీ సిమెంట్స్కు 2023 సెప్టెంబర్లో లీజు మంజూరు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వాళ్ళకి ఏ మేలు చేకూర్చకుండానే ఆ కంపెనీకి ఇలాగా లీజులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందా? ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో జరిగి తీరాల్సిందే. ఎలా కేటాయించారు, కేటాయించినందుకు ఏమైనా మేళ్లు జరిగాయా, లేకపోతే వాళ్లతో వీళ్ళకి ఏమైనా లావాదేవీలు ఉన్నాయా, అటువంటివన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది ప్రజా సొమ్ము కాబట్టి, ప్రజల సొమ్ము కాబట్టి ఆ ల్యాండ్స్ అంతా కూడా. సో అదే కారణాన్ని భారతీ సిమెంట్స్కు కూడా చూపించి గత ఏడాది సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నెల రోజుల ముందు భారతీ సిమెంట్కు 2 లీజులను జగన్ ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మా కంపెనీలకు కూడా ఇచ్చుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడానిక. సో వింత కారణం నేనైతే ఇప్పుడే చూస్తున్నా. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలోని రామ్కో సిమెంట్కు 2008లో 267.30 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు ఎల్ఓఐ జారీ కాగా తర్వాత అది కూడా కేంద్ర ప్రభుత్వం సవరణ మేరకు లీజు పొందలేకపోయింది. ఈ సంస్థకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత ఏడాది మార్చిలో లీజు మంజూరు చేసింది. ఇక భారతీ సిమెంట్స్కు 2 లీజులు, ఏసీసీ రామ్కో సిమెంట్కు చెందిన ఒక్కో లీజుకు మైనింగ్ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి కేంద్ర గనుల శాఖ పరిధిలో ఉండే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వద్దకు పరిశీలనకు వెళ్ళాయి. 2015 తర్వాత వేలం ద్వారా మాత్రమే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలు ఉంటే 2023, 2024లో మంజూరు చేసిన ఈ 4 లీజులను దరఖాస్తు విధానంలో ఎలా మంజూరు చేశారని ఐబీఎం ప్రశ్నించింది. ఇదే విషయాన్ని కేంద్ర గనుల శాఖ దృష్టికి తీసుకువెళ్ళింది.
అంటే ఖచ్చితంగా భారతీ సిమెంట్స్తో పాటు మిగతా సంస్థలు ఏవైతే వేలల్లో కాకుండా లీజుని మంజూరుగా చేసుకుని ఎలాగైతే అప్పనంగా తీసేసుకున్నాయో ఆ మిగతా కంపెనీలు 4 లీజుల్ని కంపెనీలు మొత్తం భారతీ సిమెంట్స్తో కలుపుకొని మిగతా కంపెనీలు మొత్తం ఏవైతే విధానంలో లీజు విధానంలో తీసుకున్నాయి, వేలం విధానంలో కాకుండా లీజు విధానంలో తీసుకున్నాయో ఆ కంపెనీలన్నీ కూడా సమస్యల్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక దీనిపై స్పందించిన కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరి ఊరుకుంటుందా? అప్పనంగా తీసేసుకుంటే మీరెలా ఊరుకుంటారయ్యా అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయ సలహా తీసుకుని 4 లీజులను కూడా రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. నోటీసులకు 3 సంస్థలు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది. సో ఈ 3 సంస్థలకి నోటీసులు పంపించారు. 12 రోజులు గడువు ఇచ్చారు. సో ఆ 12 రోజుల్లోపుగా వివరణ ఇవ్వాలి. ఆ వివరణను బట్టి మిగతా చర్యలు ఉంటాయి. లీజు క్యాన్సిల్ చేస్తారా లేదా అని చెప్పేసి. ఒకవేళ లీజు క్యాన్సిల్ చేస్తే మాత్రం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్గా వాడుకుంటుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలని టార్గెట్ చేసింది కూటమి సర్కారు అని చెప్తారే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా వేలం పెట్టి ఎక్కువ వేలానికి పాడుకున్న వాళ్ళకి ఆ గనులు కేటాయించి ఆ వచ్చిన డబ్బుని ప్రజా అవసరాల కోసం కాకుండా సొంత కంపెనీలకి అప్పనంగా లీజు ద్వారా కేటాయించేసుకున్నారు. మా వాళ్ళది తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటే అది మనకి కలలో మాట. సో కాబట్టి అటువంటివి ఏమీ జరగవు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువగా సెంటిమెంట్ అస్త్రంగా, అంటే జగన్మోహన్ రెడ్డికి సింపతి చేకూరాలని కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని చెప్పేసి దీని మీద ఒక పెద్ద వార్త క్రియేట్ చేస్తారు. కావాలంటే రెడీగా ఉండండి చదవడానికి రేపో ఎల్లుండో. సో అయితే మొత్తం మీద ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భారతీ సిమెంట్స్ కావచ్చు, లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, ఇలాగ మేళ్లు చేకూర్చుకున్నారు కదా. కానీ నారా భువనేశ్వరికి సంబంధించి హెరిటేజ్ ఫుడ్స్ ఉంది. ఆ హెరిటేజ్ ఫుడ్స్ని మరి రకరకాలుగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వంలో తన భర్తే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, కూటమి ప్రభుత్వంలో తన భర్త ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు 2024 తర్వాత నుంచి అసలు అంతకన్నా ముందు లేరా? 2014 నుంచి 2019 వరకు తన భర్తేగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. భువనేశ్వరికి భర్తే కదా చంద్రబాబు. సో మరి అప్పుడు కూడా హెరిటేజ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ అవసరాలు, అంటే ఏదైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో, లేకపోతే రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక అని చెప్పేసి రకరకాల ఇవి వస్తువులు ఇస్తూ ఉన్నారో వాటిల్లో మరి నెయ్యి కూడా ఇచ్చారు కదా. సో వాటన్నిటికీ మరి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి నెయ్యి పంపించి బిల్లు చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలకి పాలు పంపిస్తారు. సో వాటన్నిటికీ కూడా హెరిటేజ్ పాలే పంపించవచ్చు. సో మరి ఎందుకని వాళ్ళు వాడుకోలేదంటే వాళ్ళు నిబద్ధతతో అధికారంలో ఉన్నారు, నిబద్ధతతోటి ప్రజాసేవ చేయాలనుకున్నారు కాబట్టి సొంత సంస్థలకి మేళ్లు చేకూర్చుకోలేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చెప్పాలి ఈ విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తండ్రి. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అంటే 2004 కన్నా ముందు 1995 దగ్గర నుంచి 2004 వరకు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. ఆ టైంలో చంద్రబాబు ఆస్తుల మీద ఆయన అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించారు, 2 ఎకరాల చంద్రబాబు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు, ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించారని చెప్పేసి అనేక మార్లు ఆయన క్వశ్చన్ చేశారు అసెంబ్లీలో. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మార్లు హైకోర్టులో కేసులు కూడా వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అనధికార సలహాదారు, అధికారిక సలహాదారు కాదు అనధికారిక సలహాదారు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కేసులు వేశారు. అసలు చంద్రబాబు నాయుడు అని అంటే కల్లో కూడా లేపితే కూడా నిద్రపోతున్నప్పుడు లేపితే కూడా అసలు ఏమాత్రం ఆలోచించకుండా తిట్ల పురాణం అందుకునే లక్ష్మీపార్వతి కూడా కేసులు వేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి కూడా కేసులు వేశారు. ఆనాడు వైఎస్ఆర్ క్యాబినెట్లో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబు నాయుడు ఆస్తుల మీద కేసులు వేశారు, అక్రమ ఆస్తులు అని చెప్పేసి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబు నాయుడు ఆస్తులు కూడగట్టుకున్నారు అని చెప్పేసి అనేకమైన నిందలు వేశారు, అనేక కేసులు వేశారు. కానీ ఒక్క కేసు కూడా తేలకపోవటం వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా ఒప్పుకుంటున్నారనుకుంటున్నారా మీరు? వాళ్ళంతా ఏమంటారంటే చంద్రబాబు నాయుడు కోర్టులని మేనేజ్ చేశాడు అని అంటారు. అంటే
కోర్టుల మీద కూడా నిందలు వేయటానికి, వ్యవస్థల మీద కూడా నిందలు వేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడా వెనకాడరు. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు. మొత్తం మీద చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది తన సొంత కంపెనీలకి మేళ్లు చేకూర్చుకోవడానికి అని చెప్పేసి ప్రజల నుంచే ఇప్పుడు వినిపిస్తున్న మాట. సో మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు సాక్షికి అలాగే భారతీ సిమెంట్స్కి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేళ్లు చేకూర్చారు, ఎన్ని వేల కోట్లు అప్పణంగా తన కంపెనీలకి దోచిపెట్టుకున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అలాగే అది పూర్తిగా నిజమే అనుకుంటున్నారా, లేకపోతే కక్ష సాధింపుగా కూటమి సర్కారు ఇలాంటివి చేస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులకి సంబంధించి లేకపోతే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన కంపెనీకి మేళ్లు చేకూర్చుకుంటున్న దాన్ని నిరూపిస్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? లేదు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపులకి కూటమి సర్కారు పాల్పడుతోంది అని చెప్పేసి రివర్స్ అవుతారనుకుంటున్నారా? ఈ విషయం మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.